మాగంటి గోపీనాథ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. అదేవిధంగా ఏఐజీలో చికిత్స ఖర్చు మొత్తాన్ని రేవంత్ సర్కార్ భరించనున్నట్లు ప్రకటించింది. అలాగే మాగంటి గోపీనాథ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. అదేవిధంగా ఏఐజీలో చికిత్స ఖర్చు మొత్తాన్ని రేవంత్ సర్కార్ భరించనున్నట్లు ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ ఇంటికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లారు. గోపీనాథ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. గోపీనాథ్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు కేసీఆర్. ఇక మాగంటి గోపీనాథ్ చివరి చూపు కోసం ఆయన అభిమానులైతే భారీగా చేరుకుంటున్నారు. అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ఇటు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని చెప్పారు. గోపీనాథ్ ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారన్నారు. సౌమ్యుడైన ప్రజానేతగా పేరు సంపాదించారన్నారు. మాగంటి కుటుంబం అభిమానులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి మృతి ఇటు బీఆర్ఎస్ పార్టీకి, అటు వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఇటు నియోజకవర్గ ప్రజలకు కూడా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు తట్టుకునే శక్తిని భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ భార్యతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఊహించని సంఘటన,
మాట్లాడుతూ పడిపోయినాడమ్మా అని వాదన వెళ్ళబుచ్చుతూ ఉంటే నిజంగానే తట్టుకోవడం చాలా కష్టం. ఇటు నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ఇప్పుడు కాలనీ సంక్షేమ సంఘం వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, 2 రోజులకు ఒకసారి కలిసేవాడు. మాకు ఏ చిన్న సమస్య ఉన్నా మేము మాకు పెద్ద దిక్కుగా ఉండడానికి పరిగెత్తుకొచ్చే వాళ్ళము. మీకే కాదు మాకందరికీ కూడా తీరని లోటమ్మా అని వాళ్ళు చెప్తా ఉంటే అటు పేదవాళ్ళకి ఇటు కాలనీ సంక్షేమ సంఘాలకు ఏ విధంగా అందుబాటులో ఉండడం అనేది అర్థమవుతా ఉంది. నిజంగానే చాలా తీరని లోటు. వారికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటే, ఎందుకంటే డౌన్ టు ఎర్త్గా ఉండేవాడు. ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్న ఎప్పుడు అహం అనేది చూపించేవాడు కాదు, అందరితో కలిసి మాట్లాడేవాడు. ఎక్కడ కూడా నేను పార్టీ అధ్యక్షుడిని హైదరాబాద్ జిల్లాకి అని అహం ఎక్కడ చూపించేవాడు కాదు. నిజంగా అలాంటి మనిషి ఈరోజు లేకపోవడం అనేది అందరికీ తీరని లోటే. అటు వారికి కుటుంబ సభ్యులకి తట్టుకునే శక్తిని వాళ్ళని భగవంతుని కోరుతూ మరొకసారి వారి ఆత్మకు శాంతి చేకూరు. మాగంటి గోపీనాథ్ గారికి నాకు సుమారు 30 సంవత్సరాల నుండి ఆయన తెలుగు యువతలో పనిచేసేటప్పుడు, నేను యువజన కాంగ్రెస్ లో పనిచేసేటప్పుడు మా ఇద్దరం కూడా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తరచూ కలుసుకునే వాళ్ళము. అంటే సుమారు 30 సంవత్సరాల నుండి మాకు శాసనసభ్యుడిగా ఆయన కాకముందు, నేను కాకముందు కూడా మాకు అనుబంధం ఉంది. చాలా బాధాకరంగా ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకే కాదు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలకి ఈ మధ్య కాలంలో ఆయన ఆరోగ్యం క్షీణించినప్పుడు శాసనసభకు వచ్చినప్పుడు నేను మందలించడం జరిగింది. ఎందుకు గోపి వచ్చావు, నువ్వు అవసరం లేదు కదా అంటే, లేదన్నా ఒక అటెండెన్స్ ఇచ్చిపోదామని వచ్చాను, కలవాలని అనిపించింది అని. మాస్క్ లేకుండా వచ్చాడు. మళ్ళీ ఈ మధ్య కాలంలో కొన్ని ఫంక్షన్స్ వల్ల కానీ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటే, కానీ ఎప్పుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలన్నట్టు ఒక సంకల్పంతోనే ముందుకు పోయేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని కూడా ఆయన లెక్క చేయకుండా ప్రజల మధ్యలో ఉండి ఈ రోజు మనందరికీ దూరం అయ్యాడు. ఆ భగవంతుని నేను మనసా వాచా వేడుకుంటా ఉన్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని, తప్పకుండా వారి కుటుంబానికి ఏదైనా అవసరం ఉంటే మేము కూడా అండదండగా ఉంటాము, ఎలాంటి సమస్య వచ్చినా అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, నిన్న ఏజీ హాస్పిటల్లో కూడా కేటీఆర్ గారితో కలిసి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడినప్పుడు మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. వారు కోలుకుంటారు అని ఆశించినాం, కానీ ఇవాళ ఈ విధంగా జరగడం నిజంగా మా పార్టీకి, మా అందరికీ చాలా తీరని లోటు. వారి కుటుంబానికి భగవంతుడు పూర్తి స్థాయిగా మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా వారికి ఆత్మస్థైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాం. ఎప్పుడు కలిసినప్పుడు కూడా గోపన్న చాలా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి, చాలా చురుగ్గా ఉండే వ్యక్తి. నిజంగా జూబ్లీహిల్స్లో అంటే హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్లో 3 పర్యాలు ఎమ్మెల్యే గెలవాలంటే ఆషామాషి విషయం కాదు. తను నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండి అందరితో కలివిడిగా ఉండడం వల్లనే ఇక్కడ గెలవగలిగాడు. నిజంగా ఇక్కడ కార్యకర్తలు కూడా మనోధైర్యంతో ఉండాలని చెప్పి ఖచ్చితంగా అందరికీ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కోరుకుంటూ మరొకసారి వారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాం. మాగంటి గోపీనాథ్ గారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న మాట్లాడుతున్నప్పుడు వారు మెల్లగా కోలుకుంటున్నారని చెప్పేసి తెలవడం జరిగింది, కానీ ఈరోజు వారు చనిపోయారని చెప్పి మరి నిజంగా కూడా బాధాకరం. నిజంగా ఒక సౌమ్యుడు, ఒక నిరాడంబరుడు ఈరోజు మనందరినీ దూరం కావడం నిజంగా బాధాకరం అని చెప్పేసి తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు మరి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని, ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తాను.